ఒకసారి ఏమైందంటే ఒక చెప్పుల కంపెనీ వాళ్ళు ఇద్దరు ఎగ్జిక్యూటివ్స్ ఒక కంట్రీకి పంపించారు. అక్కడ అమ్మాలి చెప్పులు, వీళ్ళ బ్రాండింగ్ చేయాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు అక్కడ చెప్పులు వేసుకోరంట ఆ దేశంలో, అసలు చెప్పులు అమ్మలేము అక్కడ. అయ్యో నారాయణ. ఇప్పుడు మీరు అంత బాధపడకండి. ఓకే, అతను ఫోన్ తీసుకొని ఒక అతను కంపెనీకి వచ్చి, సార్ ఇక్కడ అసలు చెప్పులు వేసుకోరు సార్, మన ఇక్కడ పంపించారేంటి, అసలు ఇక్కడ చెప్పులు వేసుకునే సంప్రదాయమే లేదంట అని అన్నాడు ఒకడు. ఇంకొకటి ఫోన్ చేశాడు, ఇద్దరు వెళ్ళారు కదా, ఇంకోటి ఫోన్ చేసి, సార్ ఇక్కడ ఒక్కళ్ళు కూడా చెప్పులు వేసుకోరు, ఫుల్గా అమ్మేయచ్చు అన్నాడు. హి హస్ సీన్ ది స్కోప్. కరెక్ట్. ఎవరికి చెప్పులు లేవంటే అంతమందికి అమ్మచ్చు కదా, ఇక్కడ వేసుకోరంటే అలవాటు చేద్దాం అని ఒకటి నమ్మాడు. ఇంకొకటి సార్ ఇక్కడ ఏం లేదు సార్ అని ఆపోజిట్ యాంగిల్లో చూశాడు. సో అందరూ కూడా అరే నీషు ఏదో ఒకటే పెట్టుకోవాలి అది ఇది అన్నప్పుడు నాకు ఒకటేనండి ఎప్పుడు ప్రిన్సిపల్, మనస్ఫూర్తిగా చేస్తే అది నువ్వు పాతాళ లోకంలో చేసినా దానికి వచ్చేది వస్తుంది. అసలు నువ్వు ఎంత నీషో, నువ్వు ఎంత చిన్న ప్రోడక్ట్, అసలు నీలాంటి వాళ్ళు ఎవరు ప్రపంచంలో లేకపోయినా మనసు అనేది ఉంటే ఇట్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే అండి. అది నేను నమ్మేది. నాకు ఈ రెండింటి విషయాల మీద మనసు ఉంది, అంటే నాకు నా స్ట్రెంత్ ఉంది, నేను ఇష్టంగా చేయగలను. ఒకటి మంచి మాట చెప్పడం, ఇంకోటి సినిమా గురించి చెప్పడం. ఈ రెండు నాకు చాలా ఇష్టమైన పని, ఇష్టంగా చేస్తున్నానండి. రెండు వైపు నుంచి 50% ఇది 50% ఇది రెస్పాన్స్ అలా ఉంది. సినిమాల నుంచి ఆఫర్స్ అలాగే ఉన్నాయి, బయట నుంచి మంచి మాట కోసం చూసేవాళ్ళు అలాగే.